ఏం చేస్తుంటారా? నేను రైస్ ఎక్స్పోర్ట్లో చేస్తాను. రైస్ ఎక్స్పోర్ట్ చేస్తావా? ఓకే, ఏమైనా వ్యవసాయం ఉందన్న? వ్యవసాయం ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు పడ్డది, పడ్డదా? అంటే కొంత లేట్ ఏమైనా వచ్చిందా? లేటుగా వచ్చింది. అవునా? మార్పు తర్వాత రైతులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన మార్పులు అయితే ఇంకా ఇంతవరకు ఏం తెలుస్తలేదు. ఇంకా అనుకున్నవన్నీ సకాల టైంలో ఇస్తలేడు. ఇప్పటివరకు అయితే ఏ ఇబ్బందులు లేకుండా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్లో మాత్రం చెప్పలేము. ఇప్పుడు రైతు బంధు విషయంలో కేసీఆర్ కొండలు గుట్టలు అందరికీ రైతు బంధు ఇచ్చిండు. అవును. రేవంత్ ఏమో కొంత లిమిట్ పెట్టిండు. ఏది బెటర్? ఇది మంచి పనే. కొంచెం కొండల గుట్టలకు రోడ్లకు ఇవన్నిటికీ రైతు బంధు పడే కన్నా ఏమంటారు చిన్నకారు రైతులకు ఇవ్వాలని ఇస్తే మంచిదే. అది కూడా రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, అన్ని పార్టీ వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 3 అభ్యర్థులు ఉన్నారు, సైదిరెడ్డి, రఘువీర్ రెడ్డి, కంచాల కృష్ణారెడ్డి. ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మొత్తానికైతే మా మోదీ పైన బాగా చేస్తున్నానే టాక్ బాగా అందరూ ఎవరైనా బీజేపీకి ఓటేద్దామని అనుకుంటారు. ఇక్కడ కూడా బీజేపీకి గెలిపిస్తే బాగుంటుందని అంటే టాక్ నడుస్తుంది. మోదీ ఉండాలని ఓటా, లేకపోతే నిజంగానే ఆయన ఏమైనా చేసిండా? నిజంగానే చేస్తుంది కదా, దేశ పరిరక్షణ కోసం చాలా పాల్పడుతుంది. మోదీ చేసిన పనులు చాలా ఉన్నాయి. కానీ నల్గొండ కంచుకోట కదా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పంచుకోటే, కానీ బీజేపీ రావాలి పైన. ఎంత ఉన్నా మన ఎంపీ అయినా గెలిపించుకోవాలి. మనం మోదీని గెలిపించుకుంటేనే మన దేశం మన చేతిలో ఉంటుంది. లేకుంటే పరాయ దేశాలు చాలా ఇన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. శ్రీలంక, పాకిస్తాను చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. మన మోదీ కాబట్టి మన ఈ దేశం ఇంత దేశ పరిరక్షణ కోసం మనం ఎంత మంచిగా పడుకుంటున్నామంటే కారణం మోదీ ఉంది కాబట్టి. అదే ఇప్పుడు ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ పార్లమెంట్ పరిధిలో. 6 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఆయన సూర్యాపేటల జగదీష్ రెడ్డి గెలిచిండు. ఎట్లా సాధ్యమైతే వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది కదా. ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉన్నా కానీ మోదీకి మాత్రం ఖచ్చితంగా మోదీ పడే ఓట్లు మోదీకి వేస్తారు. పబ్లిక్ ఆలోచన ఉన్నారా మోదీ ఉండాలన్న ఆలోచన ఉంది. పబ్లిక్ మొత్తం చదువుకున్న ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా మోదీకి వేస్తారు. జాబర్స్ అయినా ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళకి వేస్తారు. ఈయన ఏం చేసిండే? కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు. మంత్రి చేస్తూ ఆయన పని చేస్తుంటాడు. ఆయనకి ఏదైనా హెల్ప్ చేయాలంటే మాత్రం హెల్ప్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఆయన దగ్గరికి పోతే కోమటిరెడ్డి బాగానే ఉంటాడు. మీరు మాత్రం బీజేపీనా? బీజేపీ.